వెల్కమ్ టు ఈ నెల 21న జరిగే ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర పేరిట ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖలో అయితే ఈ ఏర్పాట్లు అయితే చేస్తుంది. మనం ఇప్పుడు విశాఖ యోగాంధ్ర ఎక్కడైతే చేస్తున్నారో కాళీమాత టెంపుల్ వద్ద, విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద అయితే ఉన్నాం. దీనికి సంబంధించి విశాఖ పార్క్ హోటల్ జంక్షన్ నుంచి కాళీమాత టెంపుల్ మొత్తం బీచ్ రోడ్ మనం చూడొచ్చు. మన కెమెరామెన్ రమణ కుమార్ చూపిస్తున్నట్టు మొత్తం ఈ రోడ్ అంతా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయితే జరిగింది. మొత్తం 4 కిలోమీటర్ల పొడవున అయితే మొత్తం అంతా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. దీనికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ ఈ కూలీలు మొత్తం అంతా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. మొత్తం ఈ స్టేజ్కి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే ప్రధాన ద్వారం అయితే ఉందో దానికి సంబంధించి డీటెయిల్గా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే స్టేజ్ ప్రధానంగా నరేంద్ర మోదీ ఎక్కడైతే పాల్గొంటారో ఆ స్టేజ్ చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం నరేంద్ర మోదీ జరుగుతుంది. మొత్తం ఏర్పాట్లు పరిశీలించి మొత్తం ఈ పొడుగున మొత్తం ఈ నరేంద్ర మోదీ ఏదైతే పాల్గొంటారో ఆ కార్యక్రమం ఈ పొడుగున అయితే ఈ స్టేజ్ అయితే నిర్మాణం కార్యక్రమాలు అయితే చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం ఇదే స్పాట్లో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే పాల్గొంటారు. దీనికి సంబంధించి మొత్తం ఈ ఆర్కే బీచ్ వద్ద అయితే మొత్తం ఈ స్టేజ్ 200 ఫీట్ అయితే మొత్తం అయితే ఈ పొడుగు చేస్తున్నారు. అయితే ఈ బీచ్ ఒడ్డునైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 21 జరుగుతుంది. 20వ తారీఖు అయితే మొత్తం నగరంలో మొత్తం ఆంక్షలు అన్ని విధిస్తున్నారు. మొత్తం 20వ తారీఖు 20వ తారీఖు అంటే 21కి ముందు 20వ తారీఖు అయితే నగరంలో ఎటువంటి భారీ వాహనాలు అయితే రాకుండా అయితే వీళ్ళు అయితే చేస్తున్నారు. ఈ రోజు నుంచి మొత్తం 21 వరకు ఈ మొత్తం ఆర్కే బీచ్ మొత్తం రోడ్ అంతా మొత్తం ట్రాఫిక్ అయితే ఆంక్షలు అయితే విధిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం అంతా ఆల్రెడీ ప్రధానమంత్రికి సంబంధించి పిఎంఓ ఆఫీస్ నుంచి మొత్తం ఎన్ఎస్జీ కమాండర్ నుంచి స్పెషల్ బ్రాంచ్ అలాగే మొత్తం అంతా అందరూ అయితే ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతానికి కూడా ఈ డాగ్ స్క్వాడ్ కూడా అయితే మొత్తం ఎక్కడికక్కడ క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం అంతా ఈ పొడుగున అయితే మొత్తం ఈ బీచ్ ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద నుంచి భీమిలి వరకు మొత్తం 26 కిలోమీటర్లు అయితే ఇది ఎక్కడికక్కడ స్టేజ్ అయితే వేసి 1000 మంది ఎక్కడికక్కడ స్టేజ్ ఒక్కొక్క గ్రూప్లోని మొత్తం 1000 మంది యోగాసన కార్యక్రమాన్ని చేసుకుంటారు. అలాగే మొత్తం అంతా 5 లక్షల మంది అయితే ఈ కార్యక్రమాలు అయితే పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోదీ స్టేజ్ ఉందో ఈ బీచ్ లో అయితే మట్టికి నేవీ ఆఫీసర్స్ మొత్తం అంతా 11 భారీ షిప్పుల్లో అయితే ఈ యోగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. అయితే మొత్తం ప్రపంచం అంతా విశాఖపట్నం యోగా సంబంధించి విశాఖపట్నం వైపు చూసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ఏర్పాట్లు అయితే చేస్తుంది. నిజంగా దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రావడం నిజంగా ప్రధాన ఆకర్షణగా అయితే నిలుస్తుంది. ఏదేమైనా దీనికి సంబంధించి మొత్తం నగర పోలీస్ కమిషనర్ సంగబద్ద బాగ్చి దీనికి సంబంధించి మొత్తం ట్రాఫిక్ ఆంక్షల దగ్గర నుంచి మొత్తం అంతా సెక్యూరిటీ నుంచి మొత్తం అంతా అన్ని ఆంక్షలు విధిస్తూ ఎక్కడికక్కడ ఎలర్ట్గా ఉన్నారు. మొత్తం పోలీస్ సిబ్బంది అంటే దీని మీదే మొత్తం 10 రోజుల నుంచి మొత్తం ఎక్కడికక్కడ చుట్టుపక్కల జిల్లాల నుంచి మొత్తం అంతా పోలీస్ సిబ్బంది అయితే వచ్చి దీన్ని పహారా అయితే కాస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి పోలీస్ కమిషనర్ సంగబద్ద బాగ్చి దగ్గరుండి మొత్తం అంతా ఎక్కడెక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎక్కడ అవాంఛిత కార్యక్రమాలు ఎక్కడా జరగకుండా ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద యాక్షన్ అయితే తీసుకున్నారు. ఇది ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం. కెమెరామెన్ రామ్ కుమార్తో సురకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.